చౌరస్తా మొత్తమే కాదు, ఎర్రటెండకు మిట్ట మధ్యాహ్నం మా సోదరులను అక్కడ దూరంగా ఉన్న మా చెల్లెళ్ళందరూ కూడా పైన వాళ్ళందరినీ ఒక్కసారి వీడియో తీసి ఫామ్ హౌస్ లో వండుకున్న కళ్ళు. ఎందుకంటే ఈ చౌరస్తాలో గత 15 సంవత్సరాల నుంచి ఇంట్లో తమ పిల్లల్ని చూసుకున్నా చూసుకోకపోయినా, ఓ సమయానికి ఇంత అన్నం వండినా వండకపోయినా, నియోజకవర్గ ప్రజల కష్టాలలో సుఖాలలో వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళకి అండగా ఉంటూ మన ఇంటి ఆడబిడ్డగా, మన సోదరిమణిగా, మన తల్లిగా మనతో ఉన్న సునీతమ్మ మీద అభిమానంతో ఈ చౌరస్తాన్ని ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో నర్సాపూర్ నియోజకవర్గం మీద కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందన్న ఒక ఆడబిడ్డకు అండగా ఉండడానికి ఇన్ని వేల మంది యువకులు తల్లి రావడం అంటే 20-30 సంవత్సరాల నుంచి రామచంద్రారెడ్డి గారు, లక్ష్మారెడ్డి గారు, ఇప్పుడు మన సోదరిమణి సునీతమ్మ మనకు అండగా ఉన్న అభిమానం మీ కళ్ళలో కనిపిస్తుంది. అయితే సోదరులారా, ఇవాళ నిజంగా అంబేద్కర్ సాక్షిగా 52 నెలల తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు, చదువుకున్న విద్యార్థులు, నిరుద్యోగ యువత, రాష్ట్ర రైతాంగం అంతా రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. మిత్రులారా, 60 సంవత్సరాల ప్రజల యొక్క ఆకాంక్ష, ఉద్యమ ఫలితం, అమరవీరుల త్యాగాలను చూసి కుటుంబంలో ఒక సభ్యుని కోల్పోతే ఎంత ఆవేదన ఉంటుందో, ఎంత దుఃఖం ఉంటుందో, ఎంత కడుపు కోత ఉంటుందో తెలిసిన నాయకురాలుగా సోనియమ్మ దయదలిచి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ సమూలంగా పెట్టకపోయినా రాజకీయ ప్రయోజనం ఆశించకుండా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆనాడు జరిగిన ఎన్నికలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట చెప్పిండు. ఉద్యమ సందర్భంలో నీళ్లు, నిధులు, నియామకాలు అన్నాడు. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నోసార్లు కాంగ్రెస్ గెలిపించిండ్రు, కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీని గెలిపించిండ్రు. ఒక్క అవకాశం నాకు ఇస్తే ఈ తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తా అని మనల్ని నమ్మబలికిండు. ఆనాడు ఎన్నికల సందర్భంగా పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అన్నాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, రైతులకు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నాడు, చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తా అన్నాడు, నిరుద్యోగ యువతకు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు, ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రి కడతా అన్నాడు, మండలానికి 30 పడకల ఆసుపత్రి కడతా అన్నాడు. గిరిజన సోదరులకు ప్రధానంగా నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా ఎగిరిందంటే అది మా లంబాడి సోదరుల యొక్క దయా. 6% ఉన్న రిజర్వేషన్ 12% పెంచితే ప్రతి తండాలో ఉన్న యువకుడికి, చదువుకున్న వాడికి ఉద్యోగం వస్తుందన్న ఆశతో మా లంబాడి సోదరులు
మా అక్క ఎంత సేవ చేసినా కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసింది. ఇక మా మైనార్టీ సోదరుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకు 4% రిజర్వేషన్ మేము ఇస్తే 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మైనార్టీ సోదరులకు పంగనామాలు పెట్టిండు కల్వకుంట్ల చంద్రశేఖర్. నేను ఇవాళ అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని, అయ్యా చంద్రశేఖరరావు, నువ్వు చేస్తా అన్న ₹1,00,000 రుణమాఫీ జరిగిందా? పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? రైతులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? పేదలకు ఫీజు రియంబర్స్మెంట్ జరిగిందా? లంబాడీ సోదరులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? మైనార్టీ సోదరులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తా, నర్సాపూర్ నియోజకవర్గంలో కూర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టులు కట్టిస్తా అన్నాడు కదా. ఈ 52 నెలల్లో ఎన్నడన్నా మన ముఖం చూడడానికి వచ్చిందా? అట్లాంటి వాళ్ళకి ఇవాళ మన దగ్గర ఓటు అడిగే అర్హత ఉందా అని నేను అడుగుతున్నా. అర్హత లేని ఆ సన్నాసికి కూర్చేసుకొని కూర్చొని కట్టిస్తా అన్నాడు, మందేసుకొని ఫామ్ హౌస్ లో తాగుపోతోడు మన రాష్ట్రానికి నాయకుడు అవసరమా అని నేను అడుగుతున్నా. అదే విధంగా సునీతమ్మ ఏం చేసింది నర్సాపూర్ అని అడుగుతుండు. నేను చెప్పదలుచుకున్న అక్క తరఫున, అరే సన్నాసి, ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రా, నీకు గెలవలేమో. ఆరోగ్యశ్రీ పథకం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. నోటిఫికేషన్లు ఇచ్చి 1000 టీచర్లను ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రతి తండాలలో గూడాలలో సింగిల్ టీచర్ పాఠశాలలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆరోగ్యశ్రీ పథకమే కాదు, 104, 108 అంబులెన్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. మంత్రి ఉన్నప్పుడు చేసిన పనులు. చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా ఈ నియోజకవర్గంలో 100ల కొద్ది చెక్ డ్యాంలు కట్టించింది శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు. ఇన్ని పనులు చేయడమే కాదు, ఈ నియోజకవర్గాల ప్రజల కష్టాలలో, సుఖాలలో, మంచిలో, చెడ్డలో వాళ్ళ కుటుంబ సభ్యురాలుగా వాళ్ళ మధ్యలోనే ఉండి వాళ్ళని ఆదుకున్న చరిత్ర సునీత లక్ష్మారెడ్డి. ఇవాళ మదన్ రెడ్డిని గెలిపించింది. ఈ నియోజకవర్గం గురించి ఇంకొక మాట కూడా చెప్పాలి. 8 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఒక్కసారి టీఆర్ఎస్ గెలిచింది. మాకు కోటేంద్ర సన్నాసుడా 8 సార్లు గెలిస్తే జగన్నాథరావు ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు పోయిండు. సునీతమ్మ రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో మంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ 8 సార్లు గెలిస్తే ఉప ముఖ్యమంత్రి నుంచి మంత్రి వరకు మీ నియోజకవర్గాన్ని మీరు ఎన్నుకున్న ఎమ్మెల్యేకు గౌరవం ఇచ్చి సత్కరిస్తే, కేసీఆర్ గెలిపించిన ఎమ్మెల్యే ఫామ్ హౌస్ లో ఆయన మందేస్తుంటే కాపలా కూర్చుంటుంది. మదన్ రెడ్డి కేసీఆర్ మందుకు కాపలా కూర్చున్నాడు తప్ప శాసనసభలో ఎన్నడైనా గుర్తు చేస్తున్నా? తోడుకేమన్నా ఎత్తిలేమో కానీ, ఎత్తిపోతల పథకం చేస్తా అంటే నేనేమో అనుకున్నా కానీ కేసీఆర్ మదన్ రెడ్డి కలిసి ఎత్తిపోస్తారని ఏమన్నా చేసిందా? ఆ ఇద్దరికి ఓటేసే అవసరం ఉందా? అదే కాదు, ఇవాళ ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డని, మహిళల్ని కూడా ఆలోచన చేయమని అడుగుతున్నా. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడున్న మా సోదరి మనులు కూడా ఆలోచన చేయాలి. ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచే 5 మంది మహిళలకు మంత్రులు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 5 మందిలో సునీతమ్మ మంత్రి, డీకేఆర్ మంత్రి, గీతారెడ్డి మంత్రి, కొండా సురేఖ మంత్రి, సబితా ఇంద్రారెడ్డి హోంశాఖ మంత్రి. 5 మంది ఆడబిడ్డల్ని మంత్రులను మేం చేస్తే పట్టుమని 5 మందికి వాడు టికెట్లు కూడా ఇవ్వలేదే. ఇక మంత్రి సంగతి దేవుడే. కవితమ్మ పోయి అడిగిందంట వాళ్ళ నాయన మంత్రివర్గంలో ఒక ఆడబిడ్డ కూడా లేదు, ఒక ఆడబిడ్డ గీయరాదా బయట అంతా అడుగుతున్నారు.
కేసీఆర్ ఒక్క నవ్వి నవ్వి అన్నాడంట, బిడ్డ మన మంత్రివర్గంలో ఉన్నాడు ఎవరి మొగోడు పాడైండు, ఆ మంత్రివర్గంలో ఎవరైనా కేసీఆర్ దగ్గర పోతున్నాడా, ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా తలుపు చూసుకొని పోయి ముఖ్యమంత్రితో మాట్లాడేది. ఇవాళ రాష్ట్రంలో ఉన్న మంత్రుల కథ కట్టుకుంది. ఇక వాళ్ళ గురించి ఇచ్చిపెట్టే నిన్న మనవాడు కేటీఆర్ చాలా మాట్లాడుతుండు. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కాంగ్రెస్ పార్టీని ముసలినక్క చంద్రబాబు నాయుడు గారిని గుంటనక్క అన్నాడు. ఇక నేను చెప్పదలుచుకున్నా, పందికి పరిశుభ్రత నేర్పగలమా, గాడిదకు సంగీతం నేర్పగలమా, ఈ కేటీఆర్ గారికి సంస్కారం కూడా నేర్పగలమా? పందికి పరిశుభ్రత వచ్చుడు ఎంత కష్టమో, గాడిదకు సంగీతం వచ్చుడు ఎంత కష్టమో, ఈ కేటీఆర్ గారికి మర్యాదగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవాళ 4 కోట్ల మందిని ఈ కుటుంబంలో ఉండే 4 పిశాచాలాగా బట్టి దోసుక తింటున్నారు. ఇవాళ నేను ఒక్కటే అడగదలుచుకున్నా, ఉద్యమకారులం అని చెప్పుకుంటారు. ఏం ఉద్యమం వీళ్ళు చేసింది? ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఎత్తిపోసే ఉద్యమం చేసింది, కవితమ్మ బతుకమ్మలు ఆడుకుంటా ఉద్యమం చేసింది, కేటీఆర్ వంట వార్పులో పప్పన్నం తిన్నాడు, హరీష్ రావు అప్పుడప్పుడు రాస్తారోకలు చేసింది. ఇంతకంటే ఎక్కువ చేసిరా? ఇక హరీష్ రావు 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చిపోతున్నాడు కానీ 10 పైసలు అగ్గిపెట్టే దొరకలే వాళ్ళకి. 10 పైసలు అగ్గిపెట్టే దొరికింటే ఆయననే సగం చెల్లిపోతుండే. ఆ పక్కనో ఈ పక్కనో నాలాంటోడో ఈ పక్కనో మిత్రులాంటోడో ఉంటే అది కూడా జరుగు. కానీ మేము ఇవ్వాలని ఏంది మీ త్యాగం అని నేను అడుగుతున్నా. కేసీఆర్ కుటుంబం ఏంది తెలంగాణలో చేసిన త్యాగం అని నేను అడుగుతున్నా. నేను ఇవాళ అడుగుతున్నా, ఓ శ్రీకాంత్ గారో, కానిస్టేబుల్ కిష్టయ్యనో, ఓ యాదయ్యనో, ఓ ఈశాన్ రెడ్డో, ఓ యాదిరెడ్డో, ఓ సురేష్ నాయకో, ఓ కవిత నాయకో, వాళ్ళ త్యాగాల ముందు, వాళ్ళ ఆత్మ బలిదానాల ముందు నువ్వు యువకుడు నిలబడి పెట్రోల్ కోసం తగులబెట్టుకుంటే ఎన్నడన్నా 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ వచ్చింది. 50 నెలలలో పిలిచి బుక్కెడు అన్నం పెట్టినావయ్య ఆ కుటుంబాలకు. 1200 మంది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణలో ఒక్కరోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం రోజు ఏ కుటుంబాన్ని పిలిచి సాల్వ గప్పినవా నువ్వు అని నేను అడుగుతున్నా. కానీ సన్నాసోడు మెగా కృష్ణారెడ్డి అనే కాంట్రాక్టర్ ని 1,00,000 మంది తెలంగాణ బిడ్డలు పిలిచి గుత్తేదారు పని పైసలు తీసుకొని పనిచేసినోనికి శాలువ కప్పి సన్మానం చేసి గండె పెండారని దొడిగిండు. కమిషన్లకు ఇచ్చే కాంట్రాక్టర్ కి ఇచ్చిన గౌరవం తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఇయ్యలేదంటే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చేయండి. నేను అడుగుతున్నా, ఈడున్న యువకుల్ని అందరినీ, ఎవరైనా ప్రగతి భవన్ లోపలికి పోయొచ్చిరా? ఎవరినైనా రానిచ్చిరా? పోగలమన్న ధైర్యం అన్న నమ్మకం అని ఉందా? మరి ప్రగతి భవన్ కట్టిందే మన కోసం అయితే, ప్రగతి భవన్ పెట్టిందే తెలంగాణ బిడ్డల కోసం అయితే, ప్రగతి భవన్ ను ప్రారంభించింది చిన్నజీఆర్ స్వామి గోదావరి జిల్లాల అయ్యగారయ్య. ఒకప్పుడు చెప్పిండు తెలంగాణ బ్రాహ్మణులకు నిష్ఠ ఎక్కువ, ఆంధ్ర బ్రాహ్మణులకు ఆడంబరాలు ఎక్కువ అని. మరి ఆ ఆంధ్ర బ్రాహ్మణుడే వచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో మొట్టమొదట కూర్చున్నాడంటే తెలంగాణ అమరవీరుల కుటుంబాలు కానీ అమరవీరుల ఆత్మలు కానీ ఘోషిస్తాయా లేదా ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ రాష్ట్రంలో విద్యార్థుల గౌరవం లేదు, ఉద్యమకారుల గౌరవం లేదు, అమరవీరులకు గుర్తింపు లేదు, దళితులకు భూములు లేవు, పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేవు, గిరిజనులకు రిజర్వేషన్లు లేవు, మైనారిటీలకు రిజర్వేషన్లు లేవు, రైతులకు రుణమాఫీ జరగలేదు, కనీసం ఆత్మహత్య చేసుకున్న రైతులకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. ఇన్ని అన్యాయాలు చేసిన ఇక దళితుల గురించి నేరేళ్లలో నీ ఇసుక దోపిడీని ప్రశ్నించినందుకు సంసారానికి పనికి రాకుండా కరెంటు షాకులు పెట్టి కొట్టిన చరిత్ర నీది. ఖమ్మంలో గిరిజనులకు గిట్టుబాటు ధర అడిగితే బేడీ వేసి నడిపించిన చరిత్ర నీది. మురళి అని మీ జిల్లా యువకుడు నిరుద్యోగంతో ఉస్మానియా యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకుంటే పలకరిస్తాడానికి పోయిన ఒంటేరు ప్రతాప్ రెడ్డిని ఈపుల విమానం మొత్తం మొగేటట్టు కొట్టిన చరిత్ర నీది.
నిన్ను మళ్ళా ఓట్లు వెయ్యాలన్నా అని నేను అడుగుతున్నా. ఇట్లాంటి వాళ్ళు ఓట్లు వేస్తామా? ఇట్లాంటి వాళ్ళు ఓడగొట్టాల్సిన అవసరం ఉందా లేదా? ఇవాళ కాబట్టి సోదరులారా మళ్ళీ ఒకసారి వస్తా. నేను ఇవాళ మీకు ఒక్కటే మాట చెప్పాలనుకున్నా. ఆ మధ్య కేసీఆర్ ఒక మాట చెప్పిండు 15 రోజుల కిందప్పుడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ కెట్టేస్తూ బిడ్డ 3వ కన్ను తెరుస్తా అని. నేను అడుగుతున్న చంద్రశేఖర్ రావును, తెల్లవారుజాను 4 వరకు 14 వేసి పండుకుంటూ నువ్వు 2 కళ్ళు తెరిసే వరకే మిట్ట మధ్యాహ్నం అయితే 3వ కన్ను ఎప్పుడు తెరుస్తున్నాను? 3వ కన్ను ఏది తెరువు చూద్దాం. ఇదేమన్నా సీస మూతనా, సోడా సీస మూతనా? సిగ్గు తప్పిన మాటలు ఎందుకయ్యా నీకు? సిగ్గున్నోడు మాట్లాడే మాటలేనా ఇవి? కాబట్టి సోదరులారా ఇవాళ మీ అందరూ నాకు ఒక మాట ఇవ్వాలి. 36 రోజు ఎన్నికలు మాట ఇస్తారా? అందరు ఇచ్చినట్టేనా? మాట ఇచ్చేటోళ్ళు అందరూ కూడా చేయి పైకి ఎత్తారు. మొత్తం వీడియో తీయండి, అందరినీ చేతులే గెలిపించి అసెంబ్లీ పంపించే వరకు ఇంట్లో అమ్మకి చెప్పుంది, నాయన చెప్పుంది, భార్య చెప్పుంది, పిల్లలకు చెప్పుంది. 36 రోజులు సునీతమ్మ కోసం మా సమయాన్ని కేటాయిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీని గెలిపించి నర్సాపూర్ నియోజకవర్గం యొక్క ఆత్మ గౌరవం కోసం పనిచేస్తున్నాం. 36 రోజులు ఈ ఎన్నికలలో పనిచేస్తే 36 రోజులు మీరు సునీతమ్మ కోసం సమయం ఇవ్వండి. 60 నెలలు మీకోసం రాత్రి పగళ్ళు 60 నెలలు రాత్రి పగళ్ళు మీకోసం మన ఆడబిడ్డ సునీతమ్మ నిద్రాహారాలు మాని మీ అభివృద్ధి కోసం పనిచేస్తుంది. సునీతక్క తరఫున నాది హామీ. తన తరఫున అసెంబ్లీలో ఒక్క సునీతమ్మనే కాదు గెలిపిస్తే మీ నియోజకవర్గం తరఫున 2వ శాసనసభ్యుడిగా నేను ఉంటా. నష్టం వచ్చినా 2 గంటల్లో ఖచ్చితంగా అంబేద్కర్ చౌరస్తాలో నర్సాపూర్ లో వార్తా. ఈ 36 రోజులు కుటుంబాన్ని జాగ్రత్తగా ఉండాలి. యువకులందరూ కాపలా కాయాలి. ఎందుకంటే కేసీఆర్ జిల్లాలో సునీతమ్మ మీద ఉన్న కోపం ఎవరి మీద లేదు. ఎందుకంటే ఆమె పైన అడగదు, పైసలు అడగదు, ప్రజల కోసం పని అడుగుతుంది. కేసీఆర్కి ఏంటంటే అయితే పైన అడగాలి, లేకపోతే పని అడగాలి, లేకపోతే బుడ్డి అడగాలి. అట్లాంటి వాళ్ళు అంటే కేసీఆర్కి ఇష్టం. కాబట్టి ఇవాళ ముఠాలను పంపిస్తాడు, ఇక్కడికి మూటలు పంపిస్తాడు. ఎందుకంటే కొడంగల్ ఇజ్జత, ఈ నర్సాపూర్ ఇజ్జత్ అనేది శాసనసభలో ఉండొద్దు అనేది ఆయన పట్టుదల. సునీతమ్మ శాసనసభకు వస్తే మీ గౌరవం పెరుగుతుంది. రేపు రాబోయే ప్రభుత్వంలో మీ నియోజకవర్గ ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పి ఆమె మీద కచ్చగట్టి పంపిస్తాడు. కాబట్టి రాత్రిపూట గస్తీ తిరుగుండ్రి, పొద్దుపూట ఇల్లు తిరుగుండ్రి. యువకులు చేయాల్సిన పని రాత్రిపూట దుడ్డుగా మొత్తం మీరు దొడ్డు కర్రలది సంఘం పెట్టుది, గ్రామంలో తిరుగుండ్రి, రాత్రిపూట కాపలా గాయుండ్రి, పొద్దుపూట ఇల్లు తిరుగుండ్రి. ఎందుకంటే కేసీఆర్ ఇక్కడికి అన్ని పంపించే ప్రమాదం ఉన్నది. కాబట్టి మీరందరూ కూడా కలిసి కట్టుగా జాగ్రత్తగా రాత్రైనా పొద్దైనా మేలుకోతో ఉండాల్సిన సందర్భం నర్సాపూర్ నియోజకవర్గంలో ఉంది. ఖచ్చితంగా మీరు అండగా ఉండాలని కోరుతూ ఈ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల తప్పు జరగడానికి వీలు లేదు. ఒకసారి తప్పు జరిగింది, మీరందరూ చూసింది తప్పు పనిష్మెంట్ ఎట్లా జరిగిందో. మళ్ళీ తప్పు జరగకూడదని చెప్పి మిత్రులందరినీ కోరుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ ఎర్ర టెండలో మీరు ఇంతసేపు నిలబడ్డందుకు
మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నందుకు సునీతమ్మని గెలిపించి శాసన సభకు మీరు పంపిస్తారనే నమ్మకం కలిగింది కాబట్టి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై సోనియమ్మ, జై సోనియమ్మ. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. హస్తం గుర్తుకే. ఇది సరిపోదు, పామోదులో వండుకున్నాం, గుండెలు అదరాలి. ఒక్క చేయి ఉన్నోళ్ళు ఒక్క చేయి ఎత్తండి, రెండు చేతులు ఉన్నోళ్ళు రెండో చేయి కూడా ఎత్తండి. ధన్యవాదాలు మిత్రులారా. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.